Hey guys, welcome to my channel Shalini Sigda, and I know guys, enough with get ready with me, get ready with me. Chala boring content వచ్చేసి నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను, and now it's time to change. Let me give you a brief explanation. Guys, once upon a time ఈ ఛానల్ పేరు వచ్చేసి లోకల్ పిల్ల, అండ్ ఇక్కడ వచ్చేసి నేను హారర్ మూవీస్ కానీ సైఫై మూవీస్ కానీ ఏలియన్ టైప్స్ ఆఫ్ మూవీస్ కానీ అలాంటి మూవీస్కి వచ్చేసి ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ ఉన్నాను. బట్ డ్యూ టు మెనీ అన్ఫార్చునేట్ రీజన్స్ నేను వీడియో అసలు పోస్ట్ చేయడము స్టాప్ చేసేసాను. ప్లస్ ప్రీవియస్ వీడియో అంతా కూడా వచ్చేసి పబ్లిక్ నుంచి తీసేసి ప్రైవేట్ చేసేసాను. బికాజ్ నంబర్ 1 ఐ వాజ్ గెటింగ్ కాపీ రైట్స్, అండ్ నంబర్ 2 వచ్చేసి ఐ వాజ్ నాట్ కన్సిస్టెంట్. ఎందుకంటే వీడియో టు వీడియో ఐ వాజ్ నాట్ రెగ్యులర్, ఐ వాజ్ టేకింగ్ లాట్స్ ఆఫ్ టైమ్ బికాజ్ నా దగ్గర లైక్ న్యూ మూవీస్ లేదా నేను ఎక్స్ప్లెయిన్ చేయాలనుకునే మూవీస్ ఏ సోర్స్ నుంచి నేను చూడొచ్చు, లేదా అక్కడి నుంచి స్క్రీన్ షాట్ తీసుకుంటే లేదా అవి యూస్ చేస్తే నాకేమైనా కాపీరైట్స్ వస్తుందా. సో చాలా చాలా ఇష్యూస్ ఉన్నాయిలే. సో మిగతా వాళ్ళు ఎట్టు చేస్తారో నాకైతే తెలియదు. సో నాకైతే ఆ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి కాబట్టి నేనైతే స్టాప్ చేసేసాను. సో ఐ వాజ్ నాట్ సో కన్సిస్టెంట్. ప్లస్ నాకు కాపీరైట్ ఇష్యూస్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు కాపీరైట్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఛానల్ మానిటైజ్ అయిపోయినా కూడా ఆ కాపీరైట్ వచ్చేసి మనకు ఎప్పుడైనా ఫ్యూచర్లో లైక్ ప్రాబ్లమ్ ఇస్తుంది. సో ఐ జస్ట్ స్టాప్ పోస్టింగ్ హియర్, అండ్ ఇంకొక ఛానల్ వచ్చేసి ఓపెన్ చేశాను. అట్ ప్రెజెంట్ ద ఛానల్ నేమ్ ఈస్ మిస్ మామ్. అండ్ అక్కడ వచ్చేసి నార్మలీ బ్లాగింగ్, లైఫ్ రిలేటెడ్ కొన్ని ఎక్స్పీరియన్స్ షేర్ చేయడం. సో అక్కడ వచ్చేసి డీసెంట్ వ్యూస్, అండ్ లక్కీలీ ఇట్ గాట్ మానిటైజ్డ్ ఇన్ టైమ్. సో ఆ ఛానల్ వచ్చేసి ఓకేగా రన్ అవుతా ఉంది, అండ్ టిల్ డేట్ ఐఎమ్ లైక్ యాక్టివ్ ఇన్ దట్ ఛానల్. బట్ ఈ ఛానల్ వచ్చేసి నాకు స్టార్టింగ్ నుంచి లైక్ చాలా లైక్ ఒక మంచి డ్రీమ్తో ఓపెన్ చేశాను. దీన్ని ఎందుకు వదులుకోవాలి అని ఇదితో ఐ వాస్ థింకింగ్ టు లెట్స్ కంటిన్యూ. సో అందుకే నేను నాలో ఉన్న ఫ్యాషన్ సైడ్ లేదా డ్రెస్సింగ్ సెన్స్ రిలేటెడ్ వీడియో, ఐ నో ఇట్స్ నాట్ బెస్ట్ బట్ ఐ ట్రై మై బెస్ట్. సో నాది ఫ్యాషన్ రిలేటెడ్వి ఇక్కడ పోస్ట్ చేద్దామని అనుకున్నాను. బట్ లేటర్ ఐ థాట్ లైక్ ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్ అగైన్. ఎందుకంటే ఇట్స్ బోరింగ్. యాజ్ అ ఆడియన్స్గా మీకు ఎలా ఫీలింగ్ ఉందో కానీ యాజ్ అ వీడియో క్రియేట్ చేసిన దాన్ని నాకే నా వీడియోని చూసి బోర్ అనిపిస్తుంది. ఐ స్కిప్ మై ఓన్ వీడియో, ట్రస్ట్ మీ. దాట్స్ వై దిస్ టైమ్ ఆన్వర్డ్స్ what I'm going to do, I'll still explore my fashion side, but నేను రియల్ లైఫ్ ఇన్సిడెంట్ స్టోరీస్ కూడా దాంతోపాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఐ నో యూ మైట్ థింక్ దిస్ విల్ నాట్ వర్కౌట్, బట్ అది వర్కౌట్ అయ్యేంత వరకు ఈసారైనా నేను ప్రాపర్గా కన్సిస్టెంట్గా ఉండాలి. అండ్ దీని మీద కూడా నేను నాది 100% ఎఫర్ట్స్ వచ్చేసి నేను మెయింటైన్ చేస్తాను. అండ్ లెట్ సీ, అండ్ ఫింగర్ క్రాస్డ్ ఈసారైనా ప్రాపర్గా చేసుకుంటూ పోవాలి. సో దట్ ఈజ్ మై ప్లాన్. గెట్ రెడీ విత్ మీ. ప్లస్ ఏదైనా హారర్ స్టోరీ లేదా రియల్ లైఫ్ ఈవెంట్స్ ఉంటాయి కదా, కొన్ని మిస్టీరియస్ కేసెస్ అండ్ ఎవ్రీథింగ్, అవి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ రెడీ అవుతూ ఉంటాను. అండ్ లెట్ సీ హౌ ఇట్ వర్క్అవుట్ అయినా అవ్వకపోయినా I'll stay consistent this time no long gaps. And trust me, నేను డైరీలో అప్పుడే కొన్ని స్టోరీస్ రాసి పెట్టేసుకున్నాను, జస్ట్ ఇంప్లిమెంట్ చేయడమే లేట్. సో దాట్స్ మై ప్లాన్. సో వీడియో నచ్చినట్లయితే గివ్ ఇట్ అ లైక్ గైస్, అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి కాన్ఫిడెంట్గా. దిస్ టైమ్ విల్ డూ సంథింగ్ బెటర్. ఓకే గైస్, సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంతవరకు